మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ కాదు అక్కడ ఉండాలనిపిస్తుంది. అలాంటి కేసులకు నేను కూడా బాధిస్తున్నానని మీకు అందరికీ తెలుసు. కానీ ఆ రోజు నాతో పాటు నాకు కుటుంబ సభ్యుల్లాంటి నా మనుషులను కూడా నాతో పాటు అరెస్ట్ చేశారు. నాకు బెయిల్ వచ్చినా కానీ నా కార్యకర్తలు కానీ నా కుటుంబ సభ్యులు లాంటి మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందు బెయిల్ తెచ్చిన తర్వాతనే నేను బెయిల్ తీసుకొని బయటకు వచ్చాను. అది కార్యకర్తలకు మాకున్న అనుబంధం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ముందు నిలబడ్డాడో వాళ్ళకే ముందు ఛాన్స్ ఉంటుంది. వచ్చే వాళ్ళు వెంటనే ఉంటారు తప్ప మిమ్మల్ని తోటి ముందు నిలబెట్టే సమస్య లేదనేది ఆ అన్యాయానికి బదులు వేసుకోవడానికి ఖచ్చితంగా మేము వెనకాడే రక్తము కుటుంబానికి ఏమైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎన్ని ఏళ్ళైనా సరే, అధికారం ఉన్న అధికారం లేకపోయినా కానీ మీకు తోడుగా నా జీవిత కాలం ఎప్పుడైనా సరే పార్టీలు కాదు కార్యకర్తలు, ముఖ్యంగా చెప్పాలంటే నా అనుకునే నా మనుషులు, నా ఊర్లు ఖచ్చితంగా ఆ ఊర్ల కోసము మా నాన్న ఎంతో తాపత్రయపడ్డాడో అంతకు రెట్టింపు మీకు ఈరోజు మాట చెప్తున్నాను. అంతకు రెట్టింపు మీ అందరికీ ఇక్కడ అది తోడుకుంటాను. అలాంటి ఊర్ల కోసం, అలాంటి కుటుంబాల కోసం ఖచ్చితంగా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నా ప్రాణం ఉన్న మా మనుషులు ఎవరైతే మీరు అనుభవించిన బాధలకు, మీరు అనుభవించిన కష్టాలకు ఖచ్చితంగా సమాధానం చెప్పే నేను చూస్తానని మా నాన్నగారి మీద ఏ అభిప్రాయంలో ఉన్నారో, ఏ నమ్మకంలో ఉన్నారో ఆ నమ్మకానికి 100 రెట్లు పైన ఉంటాను. కానీ మీరు అనుకున్న స్థాయిలో లేకపోతే మా నాన్న మీద పెట్టుకున్న నమ్మకంలో 1 ఇంచు కూడా నేను మీ ఊహలకు తక్కువ చేసుకొని నేను బతకను. బతికిన రోజు నా ప్రాణమే ఉండదనేది చెప్తున్నాను. నాయకులకు కానీ, ఇక్కడ నిలవన అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ, నాకు జన్మనిచ్చిన మా తండ్రికి కానీ, రాజకీయ జన్మనిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళ నమ్మకానికి ఏమాత్రం అమలు చేయకుండా భవిష్యత్తులో బతుకుతామనేది మాట ఇస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ తెలియజేసుకుంటాం.